విధంగా భారత సైన్యం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు సిడిఎస్ తో కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలా, అలాగే ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే అంశంపై కూడా మాట్లాడినట్టు మనకు సమాచారం అందుతోంది. ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి మనకు కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు, అటు ఏదైతే మనకు గత కేబినెట్ సమావేశం గత నెల 24వ తేదీన జరిగింది. అప్పుడు ఏదైతే మనకు ఆపరేషన్ అంటే మనకి దీనికి సంబంధించింది ఏమంటే గత పెహల్గాం దాడికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మనం గత 24వ తేదీన ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను, అంటే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కేబినెట్ సమావేశం నుంచి 5వ తేదీ వరకు కూడా పూర్తి నివేదికలతో దానిని ఒక పకడ్బందీగా దానిని ముందుకు తీసుకెళ్లినటువంటి సమావేశంలోనే చర్చించి దీన్ని తీసుకెళ్లి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లారు. అయితే ఈ రోజు ఏదైతే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ చేసేటటువంటి కుతంత్రాలకు తిప్పికొట్టే విధంగా భారత సైన్యం ఎప్పుడు కూడా స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, తర్వాత అటు ప్రతిపక్షం కూడా ఇటు ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామంటూ కూడా ప్రకటించడము, తర్వాత ఇప్పుడున్నటువంటి రక్షణ వ్యవస్థలో ఇప్పుడు అంటే ఇక ముందు కూడా పాకిస్తాన్ చేసేటటువంటి దాడులను తిప్పికొట్టే విధంగా రక్షణ వ్యవస్థలో కూడా మార్పులు చేర్పులు కూడా చర్చించబోతున్నారు. తర్వాత దానికి సంబంధించినటువంటి కూడా మరి రేపు ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా మనకు పాకిస్తాన్ చేసేటటువంటి డ్రోన్లు కానీ, తర్వాత మిసైల్స్ ని ఉపయోగించడం కానీ, ఈ రక్షణ వ్యవస్థలో ఇంకా ఏదైనా మన మార్పులు చేర్పులు తీసుకుని ముందుకెళ్లే విధంగా ఒక కీలకమైనటువంటి సమావేశం రేపు జరగబోతుంది అన్నది మాత్రము తెలుస్తుంది. సాయిరామ్, రైట్, ఒక నిమిషం కళా, మీరు అలాగే లైన్లో ఉండండి. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. అలాగే ఎల్ఓసి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అలాగే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా పటాన్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పేలుడు శబ్దం రావడంతో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర మొత్తం కూడా హై అలర్ట్ కూడా జారీ చేసింది. డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా ఎయిర్ బేస్ వ్యవస్థను కూడా మొత్తం మీద అలర్ట్గా ఉంచింది మన కేంద్ర సర్కార్. అలాగే భారత సైన్యం కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే పాక్ దాడులను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నామంటూ భారత్ ఆర్మీ కీలక ప్రకటనలు జారీ చేసింది. జమ్మూపై పాక్ దాడులను తిప్పికొట్టామంటూ భారత రక్షణ శాఖ కూడా తెలియజేసింది. అలాగే జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదు అని చెప్పేసి భారత రక్షణ శాఖ కీలకంగా యొక్క విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా పాక్పై దాడికి సిద్ధమవుతున్న త్రివిధ దళాలు ఏదైతే ఉందో, త్రివిధ దళాలు అయితే ప్రిపేర్ అవుతున్నట్టుగా ఈ యొక్క భారత సంబంధించినటువంటి ఆర్మీ కూడా ప్రకటన చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు కళ? ఎందుకంటే కీలకంగా కూడా మాట్లాడే దిశగా కూడా ఎప్పటికప్పుడు మనకు లైవ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో త్రివిధ దళాపతులు కూడా సిడిఎస్తో రాజ్నాథ్ సమావేశం అయ్యారు. ఇందాక మనం అన్నట్టు కూడా ఏ తాటికైతే ఎక్కడికైతే అక్కడికి వెళ్దాం, ఖచ్చితంగా కూడా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తామంటూ ఈ యొక్క భారత సైన్యం కూడా ముందుకు సాగుతూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా సాయిరామ్, ఏదైతే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటిది ఖచ్చితంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్తాము, వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఇంతకు ముందు కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం కూడా జరిగింది. దాని ప్రకారంగానే ఏదైతే మనకు సైనిక పరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా, తర్వాత కీలకమైనటువంటి మార్పులు చేర్పులు ఏదైనా ఉన్నా కానీ మొత్తం అంతా కూడా స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఏదైతే ప్రతిజ్ఞలు చేస్తున్నారో ఆ ప్రతిజ్ఞలు కాకుండా మొత్తము ఉగ్రవాదాన్ని రూపు లేకుండా చేస్తామంటూ కూడా ప్రతిజ్ఞ చేసినటువంటి కేంద్ర మంత్రి, తర్వాత ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా గతంలో చేసినటువంటిది ఖచ్చితంగా ఏదైతే పెహల్గాం దాడికి ఖచ్చితంగా దానికి స్పందన ఉంటుంది, దానికి అంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఏ విధంగా అయితే మాట ఇచ్చారో అదే విధంగా చేశారంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు నిన్న కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఏదైతే రాజ్నాథ్ సింగ్ మొత్తం అంతా కూడా ఏదైతే రక్షణ వ్యవస్థల్లో ఇంకా
అత్యాధునికమైనటువంటి రక్షణ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా, తర్వాత మరిన్ని మిసైల్స్ కానీ అటు రష్యాతో కూడా ఒప్పందాలు ఇంతకు ముందే చేసుకోవడం జరిగింది. ఇంకా కావాలి అనంటే అమెరికాకు సంబంధించినది, తర్వాత రష్యా యొక్క సహకారంతో ముందుకు వెళ్లి పాకిస్తాన్ కి రూపురేఖలు లేకుండా చేస్తామంటూ కూడా కొంతమంది ఆర్మీ అధికారులు మాట్లాడినటువంటి సందర్భం కూడా. అయితే దీని ప్రకారంగానే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మరి రేపు కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఏదైతే జమ్మూ కాశ్మీర్ కానీ, తర్వాత మనకు పఠాన్ కోట్ కానీ, తర్వాత ఆర్ఎస్పురా సెక్టర్ కానీ, ఇదంతా కూడా కీలకమైనటువంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ చేసేటటువంటి డ్రోన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో మరి రేపు ఒక కీలక సమావేశం జరగబోతుంది. దీనిలో అంటే పాకిస్తాన్ కి సంబంధించినది ఏ విధంగా దానిని అరికట్టే విధంగా మాత్రము ఒక కీలకమైనటువంటి సమావేశం అయితే జరుగుతుంది. రైట్ కళ, యాక్చువల్గా జమ్మూ టార్గెట్ గా పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసింది. అసలు జమ్మూ పైన ఎందుకు ఇంత కక్షగా ఉండొచ్చు? ఎందుకంటే పాకిస్తాన్కి ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ పైన ఎందుకంత ఏమంటారు, దానికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా నెగిటివ్నెస్ అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే పాక్ సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీరే ఎందుకు భారతదేశంలో కలిపారు, ఇది అంతా కూడా పాక్కి సంబంధించింది. ఎప్పుడు కూడా అక్కడే ఉగ్రవాద దాడులు జరుగుతాయి. ఎప్పుడైనా సరే పర్యాటకుల మీద కానివ్వండి, ఈ మన ఆర్మీకి సంబంధించిన వారిపైన కూడా ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు అలా అక్కడ పరిస్థితి ఎందుకు అలా ఉంటుంది? సాయిరాం, గత చరిత్రలో మనము చరిత్రను ఇంతకు ముందు చరిత్రను మనం చూసుకున్నామంటే చరిత్రకు సంబంధించింది పీఓకే అంటే ఏదైతే ఆక్రమించుకున్నారో ఇప్పుడు ఆ స్థలము కూడా అన్యాయంగా భారత్ లో ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళ యొక్క ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నది పీఓకే స్థానంలో. ఆ స్థానంలో మొత్తం ఇప్పుడు ఉగ్రవాద ముఠాలు ఉన్నాయి. ఆ ముఠానే మొత్తం అంతా కూడా ఉగ్రవాదాన్ని మొత్తం అంతా కూడా స్థావరాలని మొత్తం అంతా కూడా ధ్వంసం చేసినటువంటిది. నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ అన్న దాంట్లోనే అక్కడ స్థావరాల మీదనే మొట్టమొదట దాడి చేసింది. ఆ స్థావరాలను దాదాపు 1971 లో చైనాకు అంటే 1971 కి సంబంధించినటువంటి ఏదైతే చైనా మీద చైనాకు సంబంధించినటువంటి యుద్ధంలో ఏదైతే మెయిన్ స్థావరాల మీద ఏ విధంగా అయితే భారత్ టార్గెట్ చేసిందో అదే విధంగా ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మెయిన్ ఏదైతే కీలకమైనటువంటి ప్లేసెస్ ఉందో ఆ ప్లేసెస్ మీదనే దాడి చేయడము, తర్వాత నిన్న అవంతా కూడా మొత్తం అంతా కూడా ఏదైతే లష్కర్ తోయిబాకు సంబంధించింది అనుకోవచ్చు అన్ని ప్లేసెస్ ని కూడా నేలమట్టం చేశాయి. అయితే ఏదైతే ఎంతసేపు ఉన్నా కానీ మనకు 1947 యొక్క ఏదైతే స్వాతంత్రంలో అప్పుడు జమ్మూ కాశ్మీర్ ని మనకి ఇండియాలో కలపడము, అక్కడ స్టార్ట్ అయినటువంటి ఏదైతే రాష్ట్ర విభజనకు సంబంధించిందో అప్పటి నుంచి కూడా కాశ్మీర్ మా ప్రాంతం అన్నటువంటిది ఎప్పుడు కూడా పాకిస్తాన్ అదే మాట చెప్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా దానికి సంబంధించినది వాళ్ళలో మార్పు రాలేదు. ఎంతసేపు ఉన్న పాకిస్తాన్ కాశ్మీర్ ని తనలో కలుపుకోవాలనే చూస్తుంటుంది. కానీ అసలు ఈ కాశ్మీర్ అనేది భారత్ లో భాగం అన్నది కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీళ్లకు ఎక్కువగా కాశ్మీర్ అన్నది ఒక టూరిజం ప్లేస్, అంటే చాలా మంది పర్యాటకులు వచ్చేటటువంటి ప్లేసు. అంతేకాకుండా ఈ కాశ్మీర్ కి సంబంధించింది ఎక్కువగా ఎకనామిక్ సోర్సెస్ ఎక్కువగా ఉండేటటువంటి ప్లేస్. పాకిస్తాన్ లో అలాంటి సోర్సెస్ లేదు. ఎప్పుడు కూడా కొంత ఎకనామిక్ గా ప్రాబ్లమ్స్ ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రమే ఉండేది. కానీ జమ్మూ కాశ్మీర్ మాత్రం చాలా కీలకమైనటువంటి ప్లేసు. ఆ ప్లేస్ ని బట్టి ఎక్కువగా పాకిస్తాన్ కి సంబంధించింది మొత్తం అంతా కూడా దీనికి తీసుకోవాలి, ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవాలనేసి ఆలోచిస్తుంది. అందుకొరకే ఎక్కువగా కాశ్మీర్ ని తనలో భాగం చేసుకోవాలనే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ దాడులు చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళకి ఎకనామిక్ సోర్సెస్, తర్వాత ఈ ప్రాంతం అంతా ప్రజలంతా కూడా ఎక్కువగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు, కాశ్మీర్ కి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ కూడా అంటే సంబంధాలు కూడా ఎక్కువగా ఉంటుంది. వారికి కుటుంబ పరంగా కానీ తర్వాత ఆర్థిక పరంగా కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవాలని ఉంటుంది. అదే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి వ్యవస్థ అదే విధంగానే ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి పాకిస్తాన్ కూడా అది కాశ్మీర్ మాలో భాగం అంటూ కూడా పాకిస్తాన్ ఎప్పుడు అదే ఆలోచన ఉంటుంది. కానీ తన ధోరణి ఎప్పుడు మారదు. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కానీ అదే విధంగా తప్పులు చేస్తూనే ఉంటుంది. కానీ దీనికి ఖచ్చితంగా ఒక అంతం అన్నది ఖచ్చితంగా చేస్తారు. దానికి తిప్పికొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు
కూడా చర్యలు తీసుకోబోతుంది. రైట్ కళా 1 మినిట్ జమ్మూ కాశ్మీర్లో